ఆటలు ఆరోగ్యానికి మంచిదని, సామూహిక ఆటలు సామరస్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఐడియల్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్, ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్, పీఈటీ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఐడియల్ ఆర్ట్స్ కాలేజీలో ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామోత్సవం రూరల్ ప్రీమియం లీగ్ 2025 మొదటి లెవెల్ క్లస్టర్డ్ మ్యాచ్లను ప్రారంభించారు. తొలుత ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలకు విజయవాడలో సెప్టెంబర్ 7వ తేదీన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఆ పోటీలలో విజేతలుగా నిలిచిన 2 టీంలను కోయంబత్తూరులో సెప్టెంబర్ 21న ఈసా యోగా కేంద్రంలో జరుగు ఫైనల్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని వివరించారు. ఈసా ఫౌండేషన్ 2004 నుంచి గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇప్పటివరకు సుమారు 30,000 గ్రామాల్లో గ్రామోత్సవాలు నిర్వహించామని ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాగర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటల ద్వారా వినోదంతో పాటు అంతరించిపోతున్న సాంప్రదాయ కళల పునరుద్ధరణే లక్ష్యంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ బాబీ, ఈసా ఫౌండేషన్ సభ్యులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నేను చూస్తాను, మాకు 15 years, 14 years, 17 years, 19 years, 21, 22 అబౌవ్ అని ఉండదు. కానీ 22 అబౌవ్లో మా పోటీల్లో అయితే మ్యాక్సిమం 35 నుంచి 35 సంవత్సరాల లోపు కూడా ఆడతారు. కానీ ఏషా ఫౌండేషన్ పోటీ అయితే 70 సంవత్సరాల ఉమెన్ కూడా త్రోబాల్ ఎలా ఇన్స్టిట్యూట్గా కనబడుతుంది మనకి ఆ యూట్యూబ్లో. నిజంగా చాలా సంతోషిస్తాను. అంటే అదొక ఇన్స్పిరేషన్. అది వయసు పెరిగిపోయింది, మేము ఆటలు ఆడకూడదు అనేది లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసినటువంటి క్రీడలు ఏమైనా ఉన్నాయంటే ప్రపంచంలో ఏషా ఫౌండేషన్ ఒకటి నాకు తెలిసి. అలాంటి అందుకనే నేను ఎక్కడ మిస్ అయినా కానీ ఏషా ఫౌండేషన్ పిలిస్తే మాత్రం నేను మిస్ అవ్వనండి. ఖచ్చితంగా వచ్చి వాళ్ళ గురించి 4 మాటలు చెప్పి వెళ్తాను, అందరికి ఒక అర్థమయ్యేలాగా. చాలా సంతోషం. ఈ ఐడియల్ కాలేజ్ ముందే చెప్పాను మీకు, ఎంతోమంది కొన్ని వేల మంది తయారైనటువంటి గ్రౌండ్ ఇది, కొన్ని వందల మంది ఉద్యోగాలు సంపాదించినటువంటి గ్రౌండ్ ఇది. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన గ్రౌండ్లో ఈ రోజు ఇక్కడ వాలీబాల్, త్రోబాల్ జరుగుతుందంటే మీరు అదృష్టవంతులు ఇక్కడ పాల్గొనడం. ఒకప్పుడు నువ్వు ఏ కాలేజ్ ప్లేయర్ అంటే నేను ఐడియల్ కాలేజ్ ప్లేయర్ అనుకోరండి. ఐడియల్ కాలేజీ అనేటప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి రికగ్నేషన్. అలాంటి గ్రౌండ్లో మీరు ఈరోజు కాంపిటేటివ్ పోటీలో మీరు పాల్గొంటున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు విజయాలు అవ్వకపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఆడే అవకాశం ఉంది. మీరు ఆటమే అదృష్టం, ఆటమే ఆరోగ్యం. నెగ్గాలనేది కాదు, కానీ ప్రతి ఒక్కరు పోటీతత్వం అనేది ముఖ్యం. కనుక దేంతో వస్తుంది? వెల్త్ తోటి వస్తుందా, హెల్త్ తోటి వస్తుందా? అది ముఖ్యంగా అలాంటి విషయాల గురించనే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సో ఇది 15వ గ్రామోత్సవం, చాలా సంతోషం అండి. రెండోది సార్ చెప్పారు, మన బాబీ గారు అలాగే జార్జ్ గారు, ఐడియల్ కళాశాల వాలీబాల్ ఫస్ట్ పెట్టింది పేరండి మా కృపాదానం గారు. చాలా మీరందరికీ తెలుసు. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల కాదు, పీఈటీలు కానీ పీడీలు కానీ మా కళాశాలలో చదివి లేదా అట్లీస్ట్ మా గ్రౌండ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. అంటే నేను అలాగే అనకూడదు. చాలామంది పీఈటీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఐడియల్ కళాశాల స్టూడెంట్స్. అదేవిధంగా ఇక్కడటువంటి కనీసం గ్రౌండ్ ఉపయోగించుకొని వారి యొక్క జాబ్స్, డిఎస్సీ లెవెల్ వాటి జాబ్స్లో సంబంధించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్. సో అది మాకు చాలా సంతోషం అండి. ఐడియల్ కళాశాల స్టూడెంట్ ఇలాగ అయ్యి వెళ్ళడం మాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ మీరు ఈ కార్యక్రమంలో ఇటువంటి పార్టిసిపేట్ చేయడం కూడా ఇలా చెప్పొచ్చు కాదు. ఇది నిజంగా గ్రౌండ్, ఈ భూమి అలాంటిదండి. మీరు జాబ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే చాలా మంచిది, మంచి ఉపయోగకరం. సో అటువంటి గ్రౌండ్ అండి. అదేవిధంగా ఈ 1 month బ్యాక్ ఏషా ఫౌండేషన్ వాళ్ళు వస్తే నేను మా మేనేజ్మెంట్కి కింద సెక్రటరీ కస్టమర్ గారిని అడిగితే తప్పకుండా ఇవ్వండి, ఒక కార్యక్రమం చేసుకోండి అన్నారు. ఈ ఈషా అవుట్రీచ్ ద్వారా పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విద్య, సాంస్కృతిక రంగాల్లో ఈషా కృషి చేస్తోంది. ఈ ఈషా అవుట్రీచ్లో భాగంగా గ్రామోత్సవంతో పాటు ఇంకా ర్యాలీ ఫర్ రివర్స్ అని, కావేరీ కాలింగ్ అని, సేవ్ సాయిల్ అని మట్టిని రక్షించడం, అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOs ద్వారా వ్యవసాయాన్ని మెరుగుపరచడం, అలాగే యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యువనేషన్ ద్వారా వైద్య సేవలు, గ్రామీణ జీవనాన్ని మెరుగుపరచడం, అలాగే ఈషా విద్యా స్కూల్స్ ఎడ్యుకేషన్ కోసం,
ఇలా ఈషా అవుట్ రీచ్లో చాలా ప్రాజెక్ట్స్ ఈషా అనేది చేస్తుంది గ్రామోత్సవంతో పాటు. ఇంకా గ్రామోత్సవం గురించి వస్తే, గ్రామీణుల జీవితాన్ని మెరుగుపరిచే దశగా గ్రామాల్లో నూతన ఉత్సాహాన్ని, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి 2004లో సద్గురు తమిళనాడులో మనకి ఇది గ్రామోత్సవం అనేది స్టార్ట్ చేశారు. ఈషా గ్రామోత్సవం మెయిన్ ఏంటంటే ఇది ఒక ఆటల పోటీలు కాదు, జస్ట్ కేవలం ఆటల పోటీల వరకే కాదు, ఇది మన దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల పట్ల మన గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలిపే ఒక వేడుక. ఆర్థికంగా, ఆరోగ్యం, పోషణ పరంగా వెనుకపడడం వల్ల పల్లెటూర్లలో తగ్గిపోతున్న ఉత్సాహాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మన ఈషా గ్రామోత్సవం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆట అనేది ఒక భాగంగా ఉండాలని ఈ గ్రామోత్సవం మనకిచ్చే ఒక సందేశం.